నమస్తే అండి. మార్నింగ్ లేచేసి మా పాప వంకాయలతో మ్యాజిక్ చేస్తూ ఉంది. అమ్మ, నేను, పాప చెట్ల దగ్గరికి వెళ్ళేసి మార్నింగే మంచిగా పాదులు చేసేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మీరు చూసినట్లయితే వంగ చెట్లకి మంచిగా పూత పిందే వచ్చేసింది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనకి పూత మీద ఉన్నప్పుడు కానీ మనము తవ్వేసి పాదు చేసేసి మంచిగా ఎరువు పోసేసి కానీ నీళ్లు పెడితే మనకి హార్వెస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మా మదర్ వచ్చేసి బీరకాయ కట్ చేస్తున్నారు. మనకి ముందు వచ్చిన బీరకాయల కన్నా ఈ బీరకాయ చాలా హెల్దీగా పొడవుగా వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము టైం టు టైం ఎరువులు వేస్తున్నాము. మన పూత మీద ఉన్నప్పుడే బాగా ఎరువులు వేసేసి నీళ్ళు పెట్టేస్తున్నాము. అందువల్ల ఈసారి బీరకాయలు బాగా హెల్దీగా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మన బీరకాయ ఇవ్వగానే మా పాపకు చూసారా ఫేస్లో మంచిగా నవ్వుతో క్యూట్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం వంకాయలని కోసుకుంటూ ఉంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా సిస్టర్ ఇంట్లో గుత్తి వంకాయ కూర చేస్తున్నారు. అప్పటికప్పటికే మనం కోసుకెళ్ళి మనము కూర చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా సూపర్గా వస్తుంది. లాస్ట్ టైం కూడా చేసింది తను చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా మా నెల్లూరు పద్ధతిలో చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. ఈ హార్వెస్ట్కి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. టోటల్గా మనకు వచ్చిన హార్వెస్ట్ ఇది ఫ్రెండ్స్. ఇంకా పపాయ ఫ్రూట్స్ అవన్నీ కూడా వచ్చాయి, సపరేట్గా క్యాప్చర్ చేశాను. అవి వేరే వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ బీరకాయ మా భుజం మీద వేసుకొని ఇంట్లోకి స్టైల్గా నడుచుకొని పోతుంది, చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చిన ఈ వంకాయలతో మా సిస్టర్ వచ్చేసి గుత్తి వంకాయ కూర చేశారు. చాలా సింపుల్గా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అద్రిపోయింది. నేను మీకు ఈ గుత్తి వంకాయ కూర రెసిపీ సపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.